ఇండస్ట్రీలో చాలామంది వ్యక్తులకి సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ని నిలబెట్టుకోవడం, అలాగే ఆ డబ్బుల్ని సేవ్ చేసుకోవడం అనే దాంట్లో విఫలమవుతూ ఉంటారు. మరి మీరు మీకు వచ్చిన డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకున్నారు? కొత్త వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు మీరు? అంటే సినిమా ఇండస్ట్రీ అంటే పాలు ఇచ్చే గేదె లాంటిది. పాలు ఇచ్చినప్పుడు మేత వేస్తారు, అన్ని చక్రంగా అన్ని మర్యాద చూస్తారనమాట. పాలు ఇయ్యలేదనుకోండి ఎక్కడో మర్యాద తగ్గుద్ది, మర్యాద తగ్గిపోద్ది. అట్లే సినిమా ఇండస్ట్రీలో చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు, టెక్నీషియన్ చాలామంది కూడా పేరు వచ్చినప్పుడే 10 రూపాయలు సేఫ్టీ చేసుకొని ఇళ్ళు కానీ ఆస్తులు కానీ కొనుక్కుంటే కొంచెం సేఫ్టీగా ఉంటారు తప్ప ఇది నిరంతరమైన జాబ్ కాదు. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాదు. అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి పెన్షన్ వస్తుంది అంటానికి లేదనమాట. మన క్రేజ్ పోయిందంటే సినిమా ఇండస్ట్రీ పక్కన పెట్టేస్తుంది, మనల్ని ఎవరు పలకరించరు. ఆ పేరు ప్రతిష్టలు ఉండగానే 10 రూపాయలు డబ్బులు సేవ్ చేసుకోవటం అనేది మాకు తెలిసిన అనుభవం. మహానుభావుడు, గొప్ప నటుడు శోభన్ బాబు గారు ఇచ్చిన ఇండస్ట్రీకి ఇచ్చిన గొప్ప వరం అనమాట. భూమి అనేది చాలా రేరు, ఇవాళ కొంటే రేపటికి 10 అంతలు అవుద్ది అని ఆయన డైలాగ్స్ మేము అప్పుడు వింటుండేవాడిని. ఆయన మురళీమోహన్ గారు. అలాగే మాకు వచ్చిన డబ్బులు కొంచెం మేము సేఫ్టీగానే పొలాలు ఎక్కువగా కొనేసుకున్నాం.